మటన్ కర్రీ చాలా బాగుంది కదా. ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ గా అలాగే ఫాస్ట్ గా చేసుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెహన్వి క్రియేషన్స్. ఈ కర్రీ చపాతీల్లో కానీ, నార్మల్ రైస్ లో కానీ, బగారా రైస్ లో కానీ, దోశల్లో కానీ చాలా బాగుంటుంది. మటన్ చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం ఖచ్చితంగా చూస్తే. ఇప్పుడు నేను 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఇందులో సరిపోయినంత సాల్ట్, పసుపు, కారము యాడ్ చేసి, కొంచెం ఆయిల్ అలాగే లెమన్ యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం లేట్గా వండుకునే పని అయితే ఒక 1 అవర్ పెట్టుకుంటే బాగా ముక్కకి కారం, ఉప్పు పడుతుంది. అందుకని ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటే అందులో కొంచెం వాటర్ ఊరి ముక్క అనేది బాగా సాఫ్ట్ అవుతుంది. అలాగే ఉప్పు, కారం కూడా బాగా పడుతుంది. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో చాప్ చేసిన ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ అలాగే పుదీనా యాడ్ చేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా కలిపేసి మనం వాటర్ వేయకుండానే కొంచెం వాటర్ అనేవి వస్తాయి. చూసారు కదా, మీకు ఇక్కడ నేను మిక్స్ చేస్తుంటేనే వాటర్ అనేవి ఇప్పుడే రిలీజ్ అవుతూ ఉన్నాయి ముక్కల నుండి. ఇలా పచ్చిమిర్చి పచ్చివి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని కుక్కర్ క్లోజ్ చేయడమే, మూత పెట్టేసి. ఎంత లేత మటన్ అయినా సరే, ఎంత ముదురు మటన్ అయినా సరే 10 నుండి 12 విజిల్ దాకా వస్తేనే ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది. అప్పుడే మనకి తింటే కొంచెం డైజెషన్ అవుతుంది. లేదంటే ముక్క సరిగా ఉడకకపోతే డైజెషన్ కాదు. మూత తీసిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా యాడ్ చేసి, కొత్తిమీర యాడ్ చేసి, కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇంతే, సింపుల్ గా అయిపోయింది మటన్. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. కసూరి మేతి అయితే ఖచ్చితంగా ఉంటే యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.